दिलावर सिंह। यही घर है उसका। मैं दिलावर सिंह का पिता हूँ। आप अंदर आइए, आइए बैठिए। मारो छोकरो मरियारे बच्चे, मेरा दोस्ता भी मारे घरों आंखों छोड़ दिए। घर में नीना नीना छोकरा ऐसा और मैं डोकरो हूँ। घर में कावन वास्ते कोई नहीं है। चलोगा तो बिना कम जानते थे, फिर भी इतनी दूर सुपिया दीवान वास्ते आए। तुम के लिए भगवान हो सब, तुम के लिए भगवान, तुम के लिए भगवान हो। తను పోయిన తర్వాత తన ఫ్రెండ్స్ కూడా రావడం మానేశారంట, డబ్బు అడుగుతారని. నువ్వెక్కడి నుంచో వచ్చి ఇంత డబ్బిస్తుంటే దేవుడు అంటున్నారు. నీకు రావాల్సిన 1,00,000 అడగనా? ఇంకేమడుతావు? చూసుకోగల పరిస్థితి ఎలా ఉందో. తినడానికే గతి లేదు. 1,00,000 అడుగుతుంట 1,00,000 ఏమక్కర్లేదు. ఓనర్ గట్ట దొబ్బులెడతాడు, పడదాం. లేదా అప్పు జప్పు చేసి నేను కట్టేస్తాను. లేకపోతే మా తాత నాడు కట్టేస్తాను. ఆ పడేది మా తాత దగ్గర పడతాను. 1,00,000కు బొక్కడిపోయింది అనమాట. ఇచ్చే పండుగ చేసుకెళ్ళి. అలా చూడక నీకు కూడా పెడతారు. ట్రావెల్ చేయడానికి మొత్తం నైట్ అంతా కొట్టించుకుంటారా? యూజ్లెస్ ఫెలోస్. బ్రెయిన్స్ వాడరా? సారీ సార్. ఏంటి భయ, మన బండి వచ్చిందా? సిగ్నల్ రాగానే కాల్ చేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు మన వాళ్ళు. థ్యాంక్ గాడ్, టైంకి కార్ వచ్చింది. మంచి పని చేసావు భయ్యా. వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి. ఒక్క నిమిషం అండి మేడం, మీరు కూడా. గురుగారు, ఇక్కడికి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ లో ఆబూర్ అని అక్కడ బస్ స్టాప్ ఉంది. డైలీ సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బస్సు ఉంటుంది. మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కొంచెం ఫాస్ట్ గా నడితే దాన్ని ఈజీ క్యాచ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఎక్కొచ్చండి. అంటే మనం వదిలేసి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చచ్చిపోమంటారా? ఏదో కాళ్ళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డాను, కానీ లేకపోతే ఇప్పుడు బాధం తట్టుకోవడం ఎవడవాలని అవుద్దా? సారీ అమ్మ, మీరేమనుకోద్దు. ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అలా చూస్తున్నాడు వెనకాలెక్కో. ఈసారి నీకేం అవుతుంది? వద్దు గురుగారు, మీకంటే తప్పదు, భరించడుకో. నేను ఈ పక్కన ఉంటాను. ఎందుకు? నా సేవను చూడటానుగా. దారిలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఏంటి అలా చూస్తున్నావు? ఆడ వెనక్కి వస్తాడనా? చచ్చినా రాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చినానా? లేదా బస్ కూడా బెస్ట్. బాబ్జీ గారికి ఇంటి వెళ్తే అట్లా వచ్చినాయేంటి? సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరో పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. Just check it out.
వాడేనా? జీ సీతారామరాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. దట్స్ రైట్. కుడివైపు దంతం లేదు. Yeah. అన్నీ సరిపోయేశారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టు ఉంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మ ఎట్లుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు? ఎవడ పొడిచింది? పొడిచింది ఎవరు? చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పరదుకుతా. పొడిసేసాడ్రా. తెరుచు కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పరదొక్కుతారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి నా కొడుకులారా. పొడిచి పడుతామని నా కొడుకుని కూర్చున్నా నీతో పడిపించుకోవాలి. దీని పీకి నేను చంపేస్తారా? నీ అబ్బా! దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమాట. నువ్వు వీళ్ళకి లీడరా భయ్యా? నిన్ను పొడిచి పడుతుంటే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి చెప్పు భయ్యా. వెనక నుంచి పొడిచి పడుతుంటారు నా కొడకలారా. ముందు నుంచి పొడిచేస్తాం. అదొక చచ్చిపో.
పారిపోకు నా కొడక. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గర అవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ. ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అరుసురన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేరు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల ముక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు, వాడిని తీసుకురా సిద్ధ, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించు. ముందు నన్ను బతికించు.